ఐపీఎల్లో ఆసక్తికర పోరు జరగబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి. ఈ సూపర్ వార్కు బెంగళూరు ఆతిథ్యం ఇవ్వబోతోంది. సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడు మీదుంది. ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గెలిచింది. ముందుగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ను చిత్తు చేసింది. కోల్కతాలోని కేకేఆర్ను ఓడించింది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పనిపట్టింది. 17 సంవత్సరాల తర్వాత చెపాక్లో విజయం సాధించింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు హోమ్ మ్యాచ్కు సిద్ధమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్లో ఉంది. 4 పాయింట్లు 2.66 నెట్ రన్ రేట్ను సాధించింది. సీజన్లో హ్యాట్రిక్ విజయం సాధించి టాప్ ర్యాంక్ను పదిలం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. గుజరాత్ టైటాన్స్ మాత్రం ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడింది. ఒక మ్యాచ్లో గెలిచి మరో మ్యాచ్లో ఓడింది. ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్న శుభ్మన్ గిల్ సేన పాయింట్ల పట్టికలో మెరుగవడంపై దృష్టి పెట్టింది. సీజన్లో బయటి వేదికల్లో ఆడిన 2 మ్యాచ్ల్లో సత్తా చాటిన ఆర్సీబీకి సొంత మైదానం అడ్వాంటేజ్ అవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. గత సీజన్లో బెంగళూరులో ఆడిన చివరి 6 మ్యాచ్ల్లో ఆర్సీబీ 3 మ్యాచ్లు గెలిచింది. ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ 50% విజయాలు సాధించింది. హోమ్ అడ్వాంటేజ్ పరంగా విజయాల శాతం చూస్తే బెంగళూరుది 6వ స్థానం. ఈ జాబితాలో చెన్నైలో 64.70 విజయ శాతంతో చెన్నై టాప్లో ఉంది. ముంబై ఇండియన్స్కు ముంబై కూడా బాగా కలిసొచ్చింది. వాంకడేలో 60% విజయాలను నమోదు చేసింది. అయితే సొంత మైదానం ఎలా స్పందించినా సత్తా చాటే ప్లేయర్లో తమకు ఉన్నారని ఆర్సీబీ నమ్ముతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లో సాల్ట్, విరాట్ కోహ్లీ ఫామ్లో ఉన్నారు. విరాట్ వర్సెస్ సిరాజ్ వార్ ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. 7 సీజన్ల పాటు ఆర్సీబీ తరపునే సిరాజ్ బరిలో దిగాడు. కోహ్లీతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. బెంగళూరులో మంచి రికార్డే ఉంది. గత సీజన్లో ఆర్సీబీ తరపున బెటర్ రికార్డే సాధించాడు. ఇప్పుడు జీటీ తరపున బెంగళూరు జట్టుపై బరిలో దిగబోతున్నాడు. కెప్టెన్ రజత్ పటీదార్ ఫామ్ ఆర్సీబీకి కలిసి రానుంది. లివింగ్ స్టోన్, టిమ్ డేవిడ్పై భారీ అంచనాలున్నాయి. బౌలింగ్లో భువనేశ్వర్, హేజిల్వుడ్ అనుభవం అడ్వాంటేజ్ కానుంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా కాన్ఫిడెంట్గా ఉంది. కాకపోతే సాయి సుదర్శన్ ఫిట్నెస్పై అనుమానాలున్నాయి. సాయి సుదర్శన్ ఆడకపోతే అనుజ్ రావత్ బరిలో దిగే అవకాశం ఉంది. బట్లర్, రషీద్, రబాడా, సిరాజ్, ప్రసిద్ కృష్ణపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి.